शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतपितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णकुणगुम्भनगौरवैर्याम् कण्डूलकर्णकुहराः कवयोधयन्ती। मनोजवम् मरुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम् वातात्मजम् वनरयूथमुख्यम् श्रीरामदूतम् शिरसा नमामि। आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्। माणिक्यवीणाम् उपलालयन्तीम् मदालसाम् मञ्जुलवग्विलासाम् महेन्द्रनीलद्युतिकोमलाङ्गीम् मातङ्गकन्याम् मनसा स्मरामि। सिन्धूरारुणविग्रहाम् त्रिनयनाम् माणिक्यमौलिस्फुरत्तारानायकशेखराम् स्मितमुखीम् आपीनवक्षोरुहाम् पाणिभ्याम् अलिपूर्णरत्नचषकम् रक्तोत्पलम् बिभ्रतीम् सौम्याम् रत्नघटस्थरक्तचरणाम् ध्यायेत् परेदम्बिकाम्। हरि ओम। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. అనుగ్రహం అంటే అలా ఉంటుంది. అటువంటి స్వామి ఆయన మాత్రమే చెయ్యగలడు, వేరొకరు చెయ్యగలరా? ఆయన చేసినటువంటి సామాన్యమైనటువంటి లీలలు ఆయనవి. అటువంటి మహానుభావుడు ఆ పరమశివుని యొక్క కుమారుడుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అవతరించారు. దాని గురించి చాలా చిత్రమైనటువంటి విషయం మనకి అమరకోశము అని ఒకటి ఉంది. అమరకోశము అంటే అది అమరసింహుడనేటటువంటి ఒక మహానుభావుడు ఆయన శంకర భగవత్పాదాచార్యుల చేతిలో ఓడిపోయి తాను వ్రాసినటువంటి గ్రంథములన్నీ తగలపెట్టేస్తున్నటువంటి సమయంలో శంకరులు వచ్చి వారిస్తే మిగిలినటువంటి ఒకే ఒక పుస్తకం అమరకోశం. ఆ అమరకోశం నిఘంటువు లాంటిది, సంస్కృతానికి అర్థం చెప్తూ విడుతుంది. అందులో స్వామి అన్న పదం ఎవరికి చెందుతుంది, స్వామి అంటే ఎవరు అన్నదానికి నిర్వచనం చెప్పారు. స్వామి అంటే ఎవరని అమరకోశం చెప్పిందంటే దేవసేనాపతి శూర స్వామి గజముఖానుజ. ఎవరుట స్వామి అని పిలిపించుకోవడానికి అర్హత కలిగినటువంటి వారు? దేవసేనాపతి, దేవసేనలకన్నింటికీ కూడా అధిపతి అయిన వాడెవరు? శూర, చేత శూలమును పట్టినటువంటి అపారమైనటువంటి శూరుడెవరు? స్వామి, ఆయన స్వామి. ఇంకా గుర్తుపట్టడానికి ఏం చెప్పింది? గజముఖానుజ, గజముఖమును కలిగినటువంటి గణపతి యొక్క తమ్ముడైన వారెవరో వాడు స్వామి. ఆయన ఎవరు? సాక్షాత్తుగా సుబ్రహ్మణ్యుడు. ఆ సుబ్రహ్మణ్యావతారం రావడానికి చాలా విచిత్రమైనటువంటి కథ నడిచింది. కశ్యప ప్రజాపతికి దితి అదితి అని ఇద్దరు భార్యలు. అందులో దితికి ఒకసారి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అని ఇద్దరు రాక్షసులు జన్మించారు. ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపులని శ్రీ మహావిష్ణువు వరాహావతారము నృసింహావతారములో ఇద్దరిని సంహరించారు. పిల్లలు సంహరింపబడ్డారనేటటువంటి ఖేదమును పొందినటువంటి దితి కశ్యప ప్రజాపతి పాదములు పట్టి నాకు ఇంద్రుణ్ణి సంహరించేటటువంటి కుమారుడు కావాలని కోరిక కోరింది. భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీణు సర్వాత్మకున్ జగదీశున్ శ్రీహరి సేవ చేయువతడు సంతిష్టును పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థవ్యాప్తి చేకూరిడిన్ భగవత్సేవల పొందరాదే బహు సౌభాగ్యంబులన్ త్రేయసి. తపస్సు చెయ్యి, ఆ పరమేశ్వరుణ్ణి మెప్పించు, ఆ స్వామిని మెప్పించు, ఆ శ్రీ మహావిష్ణువుని మెప్పించు. వారి అనుగ్రహం చేత నీకు కొడుకు కలుగుతాడు, కానీ నేనా వరమివ్వగలవాణ్ణి అన్నారు కశ్యప ప్రజాపతి.
1000 సంవత్సరములు తపస్సు చేస్తే ఇంద్రుణ్ణి సంహరించే కొడుకు పుడతాడన్నారు. ఆవిడ 1000 సంవత్సరముల తపస్సుకి పూనిక వహించి 990 సంవత్సరముల తపస్సు పూర్తి చేసింది. గర్భంతో ఉంది. 10 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది. చిత్రం ఏమిటంటే అదితి కుమారుడు ఇంద్రుడు. అందుకని తండ్రి కశ్యప ప్రజాపతి. అందుకని ఆ ఇంద్రుడు వచ్చి అమ్మకి శుశ్రూష చేస్తున్నాడు. దితికి అమ్మకి కావలసినటువంటి కందమూలములు తెచ్చేవాడు, అమ్మ తపస్సు చేయడానికి కావలసిన అగ్నిహోత్రం తెచ్చేవాడు, అమ్మకి కావలసినటువంటి దర్భలు తెచ్చేవాడు, అమ్మకి కావలసిన పుష్పములు తెచ్చేవాడు, అమ్మకి కాళ్లు పట్టేవాడు, అమ్మకి నీరసం రాకుండా చూసేవాడు. ఇన్ని ఇంద్రుడు చేస్తున్నాడు. లోపలేమిటి కోరిక? తనని సంహరించేవాడు పుట్టడానికి అవకాశం ఇవ్వకుండా వాణ్ణి సంహరించాలన్నది లోపల తాపత్రయం. వచ్చి సేవ చేస్తున్నాడు. 990 సంవత్సరముల అతినిష్టాగరిష్ఠురాలై తపస్సు చేసింది దితి. ఇంకా 10 సంవత్సరములు మాత్రమే మిగిలి ఉన్నాయనగా ఒక రోజు మధ్యాహ్నం గడప దగ్గర కూర్చుంది. జుట్టు విరబోసుకుంది. ఇవన్నీ ధర్మాలు. స్త్రీ జుట్టు చివర ముడేసుకోకుండా ఉండకూడదు. జుట్టు విరబోసుకుంది. అనుకోకుండా పాదముల వైపుకి శిరస్సు వెళ్ళింది. పాదములు శిరస్సు పెట్టవలసినటువంటి స్థానములోకి వెళ్ళాయి. జుట్టు ముందుకి విరబోసుకుని పడింది. అపవిత్రురాలైంది. ఇప్పుడు దితి అనుకున్నారు ఇంద్రుడు. వెంటనే ఆవిడ గర్భంలోకి ప్రవేశించారు. ప్రవేశించి తస్యా శరీర వివరం వివేసి చ పురంధర గర్భం చ సప్తధారామా బిభేద పరమాత్మవాన్. ఆ లోపలికెళ్లి లోపల ఉండేటటువంటి పిండాన్ని 7 ముక్కల కింద నరికేశారు. నరికేస్తే లోపల పిండం ఏడుస్తోంది. నన్ను నరికేకు, నన్ను నరకకు, నన్ను నరకకు అని. మారుదో మారుదస్యేతి గర్భం శక్రోభ్యభాషత బిభేద చ మహాతేజ అని ఆ లోపలికి వెళ్ళిపోయినటువంటి ఇంద్రుడు మారుదో మారుదస్యేతి ఏడవకు ఏడవకు అంటూ నరుకుతున్నాడు లోపల. ఆ మాటలు దితికి వినపడ్డాయి. ఆవిడ గభాలన లేచింది. ఇంద్రా, నా బిడ్డని సంహరించకు అంది. ఇంద్రుడు పైకొచ్చాడు. అమ్మా, నువ్వు అపవిత్రురాలివయ్యావు. నేను నీ గర్భములోకి ప్రవేశించి పిండాన్ని 7 ముక్కల కింద ఛేదించాను. నా తప్పు లేదమ్మా, నన్ను క్షమించు అని చేతిలో వజ్రాయుధం పట్టుకుని నమస్కారం చేశాడు. చేస్తే ఆవిడంది, నాయన 990 సంవత్సరములు తపస్సు చేశాడు. చేస్తే పెరిగిన బిడ్డ 7 ముక్కలు చేశావు. ఈ 7 ముక్కలు కూడా 7 మహాపురుషులై వాయువు అభిమాన దేవతలుగా కలిగి నీ చేత కడుపులో మారుదహ అనిపించుకున్నారు. కాబట్టి మరుత్తులై ఒకరు బ్రహ్మలోకములో, ఒకరు ఇంద్రలోకములో, ఒకరు అంతరిక్షములో, 4 దిక్కులా 7 వాయువుకి అభిమాన దేవతలుగా సంచరించుగాక. నీతోడి సహజీవనము చేసేటట్టుగా అటువంటి వరమిమ్మని అడిగింది. అమ్మా, తప్పకుండా ఇస్తున్నానమ్మా అన్నారు. ఆ విధంగా ఆయన బిభేద చ మహాతేజారుదంతమపి వాసవ. ఆ లోపల ఉండేటటువంటి పిల్లల్ని నరికితే వాళ్ళు 7 మరుత్తులై పుట్టారు. ఆవిడికి బాధ కలిగింది. అయ్యో, ఈసారి కూడా నా కోరిక తీరలేదనుకుంది. కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ అడిగింది కశ్యప ప్రజాపతి, నాకు దేవతల్ని ఓడించగలిగినటువంటి కుమారుడు కావాలి అంటే ఆయన అన్నారు, 10,000 సంవత్సరములు తపస్సుతో కూడిన వ్రతం ఉంది. ఇది పూర్వం మహాపురుషులు ఎవరూ కూడా తమ ప్రజ్ఞ ప్రకటించేవారు కాదు. దేనికైనా పరమేశ్వర పాదములు పట్టమనేవారు. వారు కూడా అంతే. ఇలా పూజ చేస్తే అలా ఫలితం వచ్చేయకపోతే వెంటనే ఎందుకండి దేవుడు, ఎంత పూజ చేశానండి. దూర్జటంటాడు, నేను సేవింపక నాపదల్పొడమని నిత్యోత్సవం బొబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కల్గని గ్రహగతులు కుంటింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. అది భక్తి అంటే. స్వామి, నిన్ను సేవించడం వల్ల నాకు కష్టాలే రాని, నాకు సుఖాలే రాని, నాకు గ్రహగతులు కుంటింపని, నాకు మేలు వచ్చిన రాణి, అవన్నీ నాకు భూషణములే, నీ చేత కటాక్షింపబడినటువంటి వరాలి. అంతగా పరిఢవిల్లినటువంటి భక్తి. అందుకని 10,000 సంవత్సరములు తపస్సు చేయమన్నారు కశ్యప ప్రజాపతి. 10,000 సంవత్సరములు తపస్సు చేస్తే ఆవిడికి వజ్రాంగుడనేటటువంటి కుమారుడు కలిగాడు. వాడు పుట్టుకతోనే శరీరం అంతా వజ్రంతో సమానమైనటువంటి కాఠిన్యముతో ఉండేది ఆ శరీరం. అటువంటి వజ్రాంగుడు పుట్టాడు. వాడు 3 లోకములలో వాడిని జయించగలిగినటువంటి వాళ్ళు లేరు. అందుకని వాడు పుడుతూనే బయలుదేరాడు. మొట్టమొదట వాడికి కన్నెర్ర ఎవరి మీదంటే ఇంద్రుడి మీద. ఎందుకని, అంతకుముందు వాళ్ళ యొక్క తల్లిగారి గర్భంలోకి ప్రవేశించి ఆ లోపల ఉన్నటువంటి పిల్లల్ని నరికేడు.
అందుకని వెళ్లి ఆ ఇంద్రుణ్ణి పదవీచ్యుతుణ్ణి చేశాడు. చేసి 3 లోకములు ఆక్రమించాడు. ఇంద్రుడు వెళ్లి బ్రహ్మగారికి మొరపెట్టుకున్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ఒకనాడు వజ్రాంగుడి దగ్గరికి వచ్చారు. వచ్చి తప్పునైనా ఇంద్రుడి యొక్క రాజ్యం ఇంద్రుడికి ఇచ్చేయమని రాజ్యం ఇప్పించి తత్వోపదేశం చేశాడు. వజ్రాంగుడు అపారమైనటువంటి సత్వగుణం కలవాడిగా మారిపోయాడు. కానీ వెళ్ళిపోతూ చతుర్ముఖ బ్రహ్మగారు ఒక వరాంగి అనబడేటటువంటి ఒక గొప్ప స్త్రీని సృష్టించి కానుకగా ఇచ్చారు. ఆవిడ్ని భార్యగా స్వీకరించాడు వజ్రాంగుడు. ఇది శివమహాపురాణంలోంచి చెప్తున్నాను. అందుకని ఎప్పుడైతే ఆవిడ్ని స్వీకరించాడో వరాంగిని, కొంతకాలం అయిపోయిన తర్వాత వరాంగిని ఏదైనా వరం అడుగు అన్నాడు. అంటే ఆవిడంది 3 లోకములను ఓడించగలిగినటువంటి వాడు, శ్రీ మహావిష్ణువు యొక్క ఖేదమునకు కారణమయ్యేవాడు నాకు కొడుకుగా కావాలి. ఎంత దిక్కుమాలిన వరం కోరుకుందో చూడండి ఆవిడ. అంటే ఏమిటి? సమస్త లోకములను పీడించేవాడు. ఎందుకని? శ్రీ మహావిష్ణువు ఎప్పుడు స్థితికారకుడు. ఆయన లోకములను అన్నింటినీ రక్షిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ ధర్మము భ్రష్టు పడుతుందో అక్కడక్కడ అవతారములు స్వీకరిస్తారు. ఆయనకి అవతారం స్వీకరించవలసిన అవసరమే ఉంది. అజాయమానో బహుదా విచాయితే. అవసరము లేనివారు అవసరాన్ని ఆయన తీసుకుంటున్నారు. శరీరాన్ని తీసుకుని ధర్మ సంస్థాపన చేస్తుంటారు. అందుకని ఆవిడ వరాన్ని విని పాపం ఆ వజ్రాంగుడు చాలా ఖేదపడ్డాడు. అరే భార్య ఇటువంటి వరాన్ని కోరింది, ఇవ్వకపోతే ధర్మాన్ని తప్పిన వాడిని అవుతాను, ఇస్తే లోకములకంతటికీ కంటకప్రాయుడైన కుమారుడు జన్మిస్తాడు. సరే, పరమేశ్వరేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుందని నీకు అటువంటి వరం ఇచ్చానన్నాడు. అన్న తరువాత ఆ వరాంగికి ఒక కుమారుడు జన్మించాడు. వాడి పేరు తారకాసురుడు. ఆ కొడుకు పుట్టాడు. పుట్టగానే ఎంత గొప్ప లక్షణాలు దొరికాయో, ఎంత గొప్ప శకునాలు కనపడ్డాయో తెలుసా అండి? దిక్కులన్నిట నిష్కారణంగా అగ్నిహోత్రం ప్రజ్వరిల్లిందిట. నదులన్నీ కలియబడి తిరుగుతూ అశాంతిని పొందేట. గాలి విపరీతమైనటువంటి వేగంతో వేచి ధూళిధూసర భూరితమైందిట. కుక్కలన్నీ మోరలెత్తి ఏడ్చి నెత్తురు కక్కేట. పశువులు నిష్కారణంగా ఎవరో కర్రలతో కొట్టినట్టుగా తమ కట్టుబాటుకి అటూ ఇటూ తిరుగుతూ మలమూత్రములను విసర్జించేట. ఎక్కడో రథముల సవ్వడితో అపారమైన వేగంతో శత్రు సైన్యం వస్తున్నటువంటి ధ్వని రాజ్యంలో వినపడిందిట. కొండ గుహలలోంచి భయంకరమైనటువంటి శబ్దాలు వినపడ్డాయిట. ఇన్ని దుశ్శకునములు కనపడ్డాయి. అప్పుడు పుట్టాడు తారకాసురుడు. వచ్చారు కశ్యప ప్రజాపతి, వాడికి తారకాసురుడు అని నామకరణం చేశారు. వాడు తల్లి వరాంగి యొక్క అనుమతి తీసుకుని ఘోరమైన తపస్సు చేస్తానని అరణ్యానికి వెళ్ళాడు. శివమహాపురాణంలో వాడి తపస్సుని వర్ణించారు. ఇప్పుడు ఎటువంటి తపస్సు చేశాడో తెలుసా అండి? నిజంగా తారకాసురుడు చేసిన తపస్సు లాంటి తపస్సు అద్భుతం. వాడు ఒంటికాలి మీద నిలబడి 100 ఏళ్లు చేశాడు. బొటనవేలు మీద నిలబడి 100 ఏళ్లు చేశాడు. చెట్టు కొమ్మ మీద నిలబడి 100 ఏళ్లు చేశాడు. నీటిలో నిలబడి 100 ఏళ్లు చేశాడు. అగ్నిహోత్రంలో నిలబడి 100 ఏళ్లు చేశాడు. సూర్యుడిని చూస్తూ 100 ఏళ్లు చేశాడు. పొగ తాగుతూ 100 ఏళ్లు చేశాడు. తిరగబడి చేతుల వేళ్ల కొసల మీద నిలబడి 100 ఏళ్లు చేశాడు. ఇంత తపస్సు చేస్తే వాడిలోంచి వచ్చినటువంటి ఆ తపోధూమానికి దేవతలందరూ వెళ్లి బ్రహ్మగారిని ప్రత్యక్షమన్నారు. చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమయ్యారు. ఇంత తపస్సు చేసి వాడు కోరిన కోరిక ఎంత విచిత్రమైన కోరిక కోరాడో చూడండి. బ్రహ్మగారు ప్రత్యక్షమైతే వాడు అడిగాడు, నీ యొక్క సృష్టిలో ఉన్నటువంటి బ్రహ్మాండములలో నన్ను ఓడించగలిగినటువంటి వాడు ఉండకూడదు. 2, పరమశివుని యొక్క వీర్యములోంచి ఉద్భవించినటువంటి వాడు మాత్రమే నన్ను సంహరించగలిగినటువంటి వాడై ఉండాలి. నాకు అటువంటి వరం ఇమ్మన్నాడు. అసలు పరమశివుడు కామాన్ని దహించినటువంటి వాడు. ఆయనకి కామమేమిటి? ఆయన ఊర్ధ్వరేతస్కుడు. ఆయనకి రేతస్కలనమేమిటి? ఆయనకి కుమారుడు పుట్టడం ఏమిటి? ఎంత తెలివితేటలుగా అడిగాడు చూడండి వాడు ఆ కోరికని. అడిగితే చేసిన పుణ్యం పుణ్యమే, చేసిన పాపం పాపమే, తథాస్తు అన్నారు బ్రహ్మగారు. వెళ్ళిపోయారు. వీడు ఎప్పుడైతే ఈ వరం వచ్చిందో బయలుదేరాడు. ఇంద్రాది దేవతలందరినీ కూడా తమ యొక్క పదవులలోంచి భ్రష్టుల్ని చేశాడు. బ్రహ్మాండమైనటువంటి ఆగడాన్ని ప్రారంభించాడు. చూశారు, ఎలా వీడిని నియంత్రించడం అనుకున్నారు. అనుకుని ఆ దేవతలందరూ బయలుదేరి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ప్రస్తుతం పరమశివుడు తపోనిష్టలో ఉన్నాడు. పార్వతీదేవి అపర్ణయ్య సేవ చేస్తోంది. వాళ్ళిద్దరి మధ్య సానుకూల్యత కలిగితే తప్ప కుమారుడు జన్మించడు. ఆ కుమారుడు జన్మిస్తే తప్ప దేవసేనకి ఆధ్యక్షము వహిస్తే తప్ప తారకాసురుడు సంహరింపబడడు అని
పార్వతీ పరమేశ్వరుల మధ్య ప్రణయం అంకురించేటట్టుగా ప్రయత్నాన్ని ప్రారంభం చేశారు. సరే, ఆ తరువాతి కథ మీకు తెలుసు. మన్మధుడు వెళ్ళడం, ఆయన్ని 3వ కంటితో పరమశివుడు దహించడం, ఎట్టకేలకి వాళ్ళిద్దరి మధ్య వివాహం జరగడం. అబ్బో, ఆ శివమహాపురాణంలో పార్వతీ కళ్యాణం జరగడానికి ఎన్ని అడ్డంకులు వచ్చాయో. సప్తర్షులు వెళ్ళారు, అరుంధతి వెళ్ళింది, రాయబారం నడిపించారు, ఆఖరికి సందేశం చెప్పారు. మేనకాదేవి ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత కూడా పరమశివుడు అనేకమైనటువంటి చిత్రాతి చిత్రమైన స్వరూపాలు చూపించాడు. పాపం ఆవిడికి అల్లుడిని చూసుకోవాలని కోరిక. నాకు ఆ ఘట్టం మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది శివమహాపురాణంలో. నిజంగా పాపం అల్లుడిని చూసుకోవాలని ఆ మేనకాదేవి కోరిక నించుంది, గవాక్షంలో నించుంది. ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చేస్తున్నారు. పరమశివుడి కళ్యాణం అంటే ఆయనకి బంధుత్వం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? సప్తర్షులు, దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులు అందరూ వస్తున్నారు. వస్తుంటే మొదట చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళిపోతున్నారు ఋషిమండలాలతో. వెళ్ళిపోతుంటే ఆయన్ని చూసి అడిగింది ఆవిడ, ఈయనేనా మా అల్లుడు అని అడిగింది. పక్కన నారదుడు నించుంటే, అబ్బే ఆయన మీ అల్లుడు కాదమ్మా, ఆయన శంకర కింకరుడు. అలాంటి వాళ్ళు ఎందరో వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతే అయ్యో పాపం, సృష్టిలో మొట్టమొదటి వాడు, సృష్టి చేశాడు, ఈయన కపాలం కూడా శ్మశానంలో పడిపోవడమే అని గౌరవించి మెళ్ళో పెట్టుకుంటూ ఉంటాడు మీ అల్లుడు. అలా ఒక పెద్ద పుర్రెలమా లోటేసుకుంటాడు. ఆ పుర్రెలమాల ఏమిటో తెలుసా? ఆయనకి మెళ్ళో గొలుసేసుకోవడానికి డబ్బులే కాదమ్మా, ఐశ్వర్యం అంతా ఆయన దగ్గరుంది. శంకర భగవత్పాదులు శిరానంద లహరిలో వర్ణిస్తారు పరమశివుడు ఐశ్వర్యం అంటే ఎలాంటిదో తెలుసా అండి? కరస్తే హేమాద్రౌ గిరిశ వికటస్తే ధనపతౌ. ఆయన గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే శిరస్తే ఫాలాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమనః. ఆయన చేతిలో బంగారు కొండ పట్టుకుంటారు. స్వామి, నీ దగ్గర బంగారు కొండ ఉంది, కానీ ఎప్పుడైనా రూపాయి కావలసి వస్తే మళ్ళీ ఓ గొడ్డలెట్టి ఆ బంగారం ముక్కోటి కట్టుకుని, ఆ ముక్కోటి అట్టుకుని ఏ కొట్టుకో వెళ్ళి దాన్ని అమ్ముకుని డబ్బులు తెచ్చుకోవాలి కదా. అందుకని డబ్బులున్నాయంటావేమో. నవనిధులకు అధిపతి ఈయన కుబేరుడు ఆయన పక్కన నిలబడి ఉంటాడు. ఎప్పుడైనా ఆయనకు అవసరం వస్తుందేమో ఇద్దామని. అందుకు నీకు నువ్వే ఇస్తావు. ఆయన ఇల్లు స్వర్భూజామరసురభి చింతామణిగణే. ఆయన ఇల్లు కట్టింది చింతామణులతోటి. ఇలా చింతిస్తే కోరికలు తీర్చే చింతామణి అమ్మవారు ఆయన చేయబట్టుకుంది. చింతామణి పాణిగ్రాహి ఆయన. కామధేను ఆయన దగ్గరుంది, కల్పవృక్షం ఆయన దగ్గరుంది. ఆయనకు మోక్షం ఇస్తానంటావేమో. మోక్షం ఇచ్చేవాడు ఆయన అని చెప్పడానికి తల మీద చంద్రరేఖను ఆయన ధరించాడు. శంకరులు అంటారు, చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తి మమలాం అంతయిస్తు కింకర్మభిహి అని. అటువంటి శంకరుడికి నువ్వేమిస్తావు? ఆయనకి నువ్వు ఇవ్వగలిగింది ఏం లేదు. అందుకని ఏం చేస్తావు? స్వామి, నా మనస్సుని తీసుకుని నీ పాదముల దగ్గర పెట్టేసుకో. ఆ మనస్సు పరమశివుడి దగ్గర పెట్టడం కోసం శంకర భగవత్పాదులు ఎన్ని శ్లోకాలు మనకిచ్చారోనండి. నిజంగా శంకరుల రుణం ఏమిచ్చి తీర్చుకోలేదు ఈ జాతి. ఎందుకని? అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళిపోయినటువంటి మహానుభావుడు అమ్మవారిని ఉద్దేశించి ఒక ప్రార్థన చెయ్యాలంటే మనకి చేత కాదు. ఎలా ప్రార్థన చెయ్యాలో నేర్పారు మహానుభావుడు సౌందర్యలహరిలో. దృశాద్రాఘీయస్యా దరదలిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే మాం అపి. నన్ను కూడా, శంకరుడు అనవలసిన మాట అది. అలా అంటే మనం కూడా శ్లోకం చెప్పుకున్నప్పుడు మాం అపి, అమ్మ నన్ను కూడా అంటామని. మాం అపి శివే, మన యొక్క కంటి చూపుతో స్నపయ కృపయా నన్ను అభిషేకించమ్మా, నన్ను తడిపేసేయమ్మా. నేను లోకముల అంతటి చేత విసర్జింపబడి దూరంగా ఉండిపోయానంటారు శంకరులు. నిజంగా శంకరులు రా స్థితి ఆయనది కాదు, మనని ఉద్ధరించడం కోసం శంకరులు ఇచ్చారు. పశుమాం సర్వజ్ఞ అంటారు. శంకరులా పశువు, శంకరులా పాశములలో ఉన్నవారు. మన కోసం, మనం చెప్పుకోవడం కోసం అటువంటి శ్లోకాలు ఇచ్చారు. ఎంత కిందకి వెళ్లి శ్లోకం చెప్పచ్చో అంత కిందకి వెళ్లి చెప్పారు. జ్ఞానంలో ఎంత పైకి వెళ్లి మాట్లాడచ్చో అంత పైకి వెళ్లి మాట్లాడారు. ఆ మధ్యలోకి వచ్చి ఎవరైనా మాట్లాడగలిసిందే తప్ప శంకరుల్ని దాటి పైకి వెళ్ళలేరు, శంకరుల్ని దాటి కిందకి వెళ్ళలేరు. అది శంకరుల యొక్క స్థితి అంటే. అంతటి మహాపురుషుడు శంకరుడంటే. అందుకని అదిగో అటువంటి స్వామివి నువ్వు అని ఆనాడు ఆ దేవతలందరూ కూడా అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ ఆ పార్వతీ కళ్యాణంలో ఆ శంకరుడు ఆ బ్రహ్మల యొక్క కపాలాల్ని మెళ్ళో వేసుకుంటాడమ్మా. బ్రహ్మమస్తకావలీని బద్ధతే నమశివాయ. అందుకని మెళ్ళో ఆ పునుకల మాల. అంతేకాని ఆయనకి చేతకాక కాదు పుర్రెలు మెళ్ళో వేసుకోవాలని కోరికేం కాదు ఆయనకి.
అదిట శంకరుని యొక్క తత్వం అంటే ఆయన కాలాతీతుడు అని చెప్పడానికి. అందుకే శివాష్టోత్తర శతనామ స్తోత్రం అలా మాట్లాడుతుంది. శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపద్వీ నీలలోహిత శంకర స్థూలపాణిత్యకట్వాంగీ విష్ణువల్లభ శపి విష్ణుంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల భవశర్వస్త్రిలోకే స్థితి కంఠ శివాప్రియ ఉగ్ర కపాలీ కామారీ అంధకాసురసూతన గంగాధరో లలాటాక్ష కాలకాల కృపానిధి అంది. ఆయన కాలకాలుడై ఆయన యమధర్మరాజునే తన ఎడమకాలతో తన్ని అవతల పారేశారు. చంద్రశేఖర 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 పాహిమాం అన్నాడంతే మార్కండేయుడు. ఎవడురా నా నామం చెప్తుంటే పాశం వేసిన వాడు అని ఎడంకాలతో తన్నారు యమధర్మరాజు వక్షస్థలం మీద. పొంగిపోయారంతే శంకర భగవత్పాదులు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమశ్చురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పద ద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శంభో సదాంగీకురు. స్వామి, ఆ యమధర్మరాజు యొక్క వక్షస్థలమున తన్నిన నాడు నీ పాదం ఎంత సొక్కిపోయిందో నా మనస్సు అనేటటువంటి మణిపాదుకల మీద పెట్టవయ్యా. ఎన్ని రకాలుగా అడుగుతారో ఓ మహానుభావుడు తన మనస్సులో పరమశివుణ్ణి ఆవాసం తీసుకోమని. అదిగో అటువంటి వాడమ్మా నీ అల్లుడు, ఆయన కింకరుడమ్మా ఈ బ్రహ్మ అన్నారు. తరువాత శ్రీ మహావిష్ణువు పెడుతున్నారు. ఈయనేనా నా అల్లుడు అని అడిగింది. శివకేశవులకి భేదం చెప్పడం కుదరదు, కానీ ఆయనే ఈయన ఈయనే ఆయన ఇద్దరికీ తేడా ఏం లేదమ్మా. పుంస్వరూపంలో ఉంటే శ్రీ మహావిష్ణువు, ఆయనే శక్తి స్వరూపిణి పరమశివుడి అర్ధాంగిగా ఉంటే పార్వతి. అందుకని అభిషేక ప్రియో శివ, అర్చన ప్రియ అంటే అలంకార ప్రియో విష్ణు. అందుకని వాళ్ళిద్దరికీ భేదం చెప్పడం కుదరదమ్మా. శివకేశవులకి భేదం చెప్పకూడదు, కానీ ప్రస్తుత ఆయన నీ అల్లుడని చెప్పడం కుదరదు. తరువాత వస్తున్నాడు పరమశివుడు, వస్తున్నాడు, అల్లుడిని చూసుకోవచ్చు అనుకుంది పాపం ఆవిడ. ఆయన దిగంబరుడై పెద్ద ఢక్కా మోగించుకుంటూ భూత ప్రేత పిశాచ గణములన్నీ చుట్టూ ఉండగా నాట్యం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అడగలేదు మా అల్లుడా అని, ఈయనే చెప్పాడు ఆయనే మీ అల్లుడు అని. ఆవిడ గభాలన హడిలిపోయి పార్వతీదేవిని పిలిచి, నిన్ను చంపేస్తాను, నేను చచ్చిపోతాను, వీడు ఎక్కడ దొరికాడు నీకు. శివమహాపురాణంలో నిజంగా అంటే ఆవిడ త్రికరణ శుద్ధితో కూడినటువంటి కన్యాదానం మేనకా హిమవంతులు చేస్తే వాళ్ళకి స్వరూపం లేకపోతే మునులకు ఆవాసం ఉండదని పరమేశ్వరుడి చేత అలా పలికింపజేశారు వాళ్ళు. అందుకనటువంటి స్వరూపాన్ని కల్పించేటట్టు చేశాడు. ఆ తర్వాత వెంటనే ఆయన సుందర రూపాన్ని చూపించాడు శివమహాపురాణంలో. మహానుభావుడు వెళ్ళిపోతుంటే నిజంగా సుందర స్వరూపంతో కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం అని, కోటి సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అంతటి తేజోవంతమైనటువంటి శరీరంతో దర్శనమిచ్చాడు. గౌరాభం ద్యుతితం యుక్తం చంద్రరేఖ విభూషితం అని ఆ పార్వతీదేవితో కూడినటువంటి శరీరంతో కనిపించి దర్శనమిస్తే మేనకాదేవి పొంగిపోయింది, వేరు విషయం అనుకోండి. అందుచేత అదిగో అమ్మా పరమశివుడంటే అంతటి మహానుభావుడమ్మా అని ఆనాడు మేనకాదేవికి దర్శనమిప్పించారు. అందుకని ఆ పార్వతీ కళ్యాణం జరిగింది. పార్వతీ కళ్యాణం జరిగిన తరువాత ఇంకా వారిద్దరికీ ఒక కుమారుడు కలిగితే ఆ కుమారుడు ఈ తారకాసురుణ్ణి సంహరించాలి. వరం కోరుకున్నాడు కాబట్టి, శివవీర్యము నుండి పుట్టినటువంటి కుమారుడు నన్ను సంహరించాలని కోరుకున్నాడు కాబట్టి, ఆ దేవతల యొక్క అవసరమును తీర్చడం కోసమని పురా రామ కృతోద్వ్యాహో నీలకంఠో మహాతపాహ దృష్ట్వా చ స్పృహయా దేవి మైథునాయోపచక్రమే. బాలకాండలో 36వ సర్గలో అంటారు మహర్షి. ఆయన పరమశివుడు పార్వతీదేవితో కలిసి కొన్ని వందల సంవత్సరములు కేళీ విలాసాన్ని నడుపుతూనే ఉన్నారట. కానీ వాళ్ళకి కుమారుడు మాత్రం జన్మించట్లేదు. ఎందుచేత? ఒకటి, అసలు పరమశివుడికి కామవాంఛాతీతుడు ఆయనకి సంసారం ఎక్కడుంది? ఇదే పరమశివుడిలో ఉన్న విచిత్రం. ఆయనకి సంసారము లేదని చెప్పడానికి లేదు, ఉన్నదని చెప్పడం. అసలు ముందు పెద్ద సంసారం ఆయనే ప్రపంచంలో. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అన్నారు, నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచాయనీ శ్రేయసే సత్యాయ అద్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయాసృష్ట జగత్రయాయ సకలాంనాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జటినే నియం పతిశంభవే అన్నారు. ఆయన సత్యాయ అద్య కుటుంబినే. పోతనామాచుల వారంతటి వారు రుక్మిణీ కళ్యాణంలో రుక్మిణీదేవి స్తోత్రం చేసింది. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని అమ్మవారిని, అమ్మ నన్ను కాపాడి హరింపతి చేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి.
మీ ఇద్దరు ఆది దంపతులమ్మా, నాకు శ్రీ మహావిష్ణువు భర్త అయ్యేటట్టుగా అనుగ్రహించవా? కృష్ణుడు భర్త అయ్యేటట్టుని కోరుకుంది. అందుకని ఎవరు స్తోత్రం చేసినా వాళ్ళిద్దరినీ స్తోత్రం చెయ్యవలసిందే. వాగర్భ సంపృక్తం వాగర్భ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. వాళ్ళిద్దరూ ఆది దంపతులు వాళ్ళు. అందుకే మహిమ్నా స్తోత్రంలో పుష్పదంతుడు అంటాడు, శివుడి గురించి నేను ఏం చెప్పనయ్యా? నమో నీధిష్టాయ ప్రియతమభిష్టాయ చ నమో, నమక్షోదిష్టాయ స్మరహరమహిష్టాయ చ నమో, నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో, నమస్సర్వస్మై తే సదిగమితి శర్వాయ నమః. బాగా దూరంగా ఉన్నవాడు ఆయనే, బాగా దగ్గరగా ఉన్నవాడు ఆయనే, బాగా వృద్ధుడు ఆయనే, బాగా యువకుడు ఆయనే. ఎందుకని ఒకనొకనాడు అపారమైన వృద్ధుళ్ళ అప్పటికి దర్శనం ఇచ్చాడు. ఆయనే చిత్రం మట తరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఆయన యువకుడుగా దర్శనమిస్తారు. ఆయన కాలాతీతుడు. అందుకని ఆ మహానుభావుడు ఆ పరమశివుడికి కుమారుడు కలిగితే తప్ప తారకాసురుడు సంహరింపబడడు. కొన్ని వందల సంవత్సరములు కేళీ విలాసం జరుగుతోంది, కానీ కుమారుడు జన్మించలేదు. ఈ దేవతలందరూ బయలుదేరారు, వెళ్లి పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్లి ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని అడిగారు. వాళ్ళు పరమశివుడి దగ్గరికి వెళ్ళి అన్నారు, దేవదేవ మహాదేవ సర్వలోక హితేరత నలోకాధారయిష్యంతి తవ తేజాసురోత్తమ. స్వామి, నీకు తెలియని విషయం ఏముంది తండ్రి? నీ యొక్క తేజస్సు కానీ బయటికి స్ఖలనమైందా? దాన్ని భరించగలిగినటువంటి వారు ఎవ్వరూ లేరు. అందుకని దాన్ని పార్వతీదేవి యందు ప్రవేశపెట్టవద్దు. ఆ తేజస్సుని నీ అందే ఉపసంహరించి ఉంచుకో అన్నారు. కానీ దేవతల యొక్క కార్యము నెరవేరేదెట్లా? అందుకని పరమశివుడు అన్నాడు, ఆ తేజస్సుని విడిచిపెట్టవలసినటువంటి సమయం ఆసన్నమైంది, కాబట్టి ఎక్కడ విడిచిపెట్టమంటారు చెప్పండి అన్నాడు. అంటే వాళ్ళన్నారు, భూమి మీద విడిచిపెట్టమన్నారు. అంటే తేజ క్షుభితం ఏతద్ధరా ధారయిష్యతి అని ఆవిడ పాపం ఆ భూదేవి వహించింది. కానీ ఆ భూదేవి వహించింది, కానీ ఆ పరమశివుని యొక్క తేజస్సు వరదలై ప్రవహించింది. ప్రవహిస్తే దాని యొక్క తేజస్సుకి క్షుభితమైపోయింది. ఆవిడ భరించలేకపోయింది. భరించలేకపోతే అప్పుడు దేవతలు అగ్నిహోత్రుడిని ప్రార్థించారు, దాన్ని నువ్వు స్వీకరించమన్నారు. అగ్నిహోత్రుడు స్వీకరించాడు. ఆ అగ్నిహోత్రుడు వాయు సహాయంతో స్వీకరించినప్పుడు అది లోపల తెల్లటి బూడి కింద మారింది. ఆ మారేటువంటి దాన్ని తీసుకెళ్లి హిమవత్పర్వత ప్రాంతంలో విడిచిపెట్టాడు. తతో దేవా పునరిదమూచాత హుతాచనం అని తతజ్ఞ పునర్వ్యాప్తం సంజాత శ్వేత పర్వతం దివ్యం శరవణం చైవ పాదకాదిత్య సన్నిభం. అందులోంచి రెల్లుదుబ్బులు పుట్టాయి. ఆ రెల్లుదుబ్బులలోంచి పిల్లవాడు పుట్టాడు. సరే, ఈలోగా ఎప్పుడైతే అగ్నిహోత్రుడు వెళ్లి ఆ రేతస్సు ఆ తెల్లటువంటి బూడిదని ఆ హిమవత్పర్వత ప్రాంతంలో ఒక పెద్ద పర్వత రాశి కింద విడిచిపెట్టాడో పార్వతీదేవి బయటకు వచ్చింది. చూసిందమ్మ, ఎంత పని చేశారన్నా మీరు, నాకు మాతృత్వము దక్కకుండా చేశారు. మీ ప్రార్థన చేత నా యందు చేరవలసినటువంటి శివ తేజస్సు భూమి యందు చేరింది అని ఆగ్రహించి, నేను ఏ మాతృత్వమును పొందలేదో దానిని నీ పొందకూడదు హరించి. అందుకని అపత్యం స్వేషు దారేషు తస్మాన్నోత్పాదయిష్యథ అవనేనైక రూప భార్యా భవిష్యసి నచ పుత్ర కృతాం ప్రీతిం ప్రాప్యతి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చతే అని శపించింది. ఆవిడ శాపం 2 రకాలుగా వెళ్ళింది. అందులో మొట్టమొదటిది అపత్యం స్వేషు ఆయుషు, మీ భార్యలు ఎవ్వరికీ సంతతి ఉండదు. అక్కడతో 33 కోట్లు అనేక రకములైనటువంటి స్వరూపాన్ని పొందుతుంది. ఇది చౌడు నేల అని, బీటలు పడిపోయినటువంటి ఊసర క్షేత్రమని, ఇదిగో ఇక్కడ సస్యశ్యామలమైన నేలని, అనేకమైన స్వరూపాలు పొందుతుంది. పైగా బహుభార్యా భవిష్యతి అవనేనైక రూపత్వం. భూమి ఉండడం ఒక్కటే, కానీ ఒకే సమయమునందు అనేక మంది భర్తలు ఉంటారు భూమికి. ఎందుకని? అందరూ భూపతులే. ఈ రాజ్యాన్ని పాలించేవాడు భూపతే, ఆ పక్క రాజ్యాన్ని పాలించేవాడు భూపతే, ఆ పక్క రాజ్యాన్ని పాలించేవాడు భూపతే. నీ పిల్లల వల్ల నీకు సుఖం ఉండదు అని శపించింది. ప్రాప్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చతే. అందుకే రాజు భూపతే, రాజు కొడుకు భూపతి. అందుకని ఇంతమంది పతులు ఒక్కసారి ఏర్పడ్డారు భూమికి అని భూమిని శపించింది అమ్మవారు. శపించి లోపలికి వెళ్లిపోయింది. సుబ్రహ్మణ్య జననానికి ముందే ఇంత పెద్ద అల్లరి ప్రారంభమైంది. పరమశివునికి కుమారుడు పుట్టడం అంటే సామాన్యమైన విషయమా? పరమశివుడు ఇది చూశాడు.
ఆశ్చర్యం ఏమంటే అసలు అగ్నిహోత్రుడిలో ఉన్నటువంటి శివ తేజస్సు ఎక్కడో లేదు, శివుడిలోనే ఉన్నట్టు. ఎందుకని? శివుని యొక్క అష్టమూర్తులలో అగ్ని ఒకటి. అందుకే కదండి కాంచీపురంలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కోణార్కలో పశుపతినాథులో యజమానలింగం. ఆ 8 మూర్తులు ఆయనవే. శర్వ, భవ, రుద్ర, ఉగ్ర, భీమ, పశుపతి, మహాదేవ, ఈశానములని హురంభం చనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్కించన విద్యతే వృషతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయేని దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు స్తోత్రం చేస్తారు. ఆ అష్టమూర్తులు పరమశివుడివి. అందుకని అగ్నిహోత్రంలోకి ఉంచడం అంటే పరమశివుని యందే ఉందది వాయు సహాయంతో. అంటే కాలిపోవలసిన అవసరము లేకుండా జీవకళతోనే ఉందది. అటువంటి దాన్ని దేవత పరమశివుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవతలందరికీ అనుమానం వచ్చింది, ఇక్కడ తారకాసురుని యొక్క ఆగడములు మీరిపోతున్నాయి. ఎలా పరమశివుడికి కుమారుడు జన్మించాలి, దేవసైన్యానికి ఆధ్యక్షం వహించాలి, ఆనాడు కానీ వాళ్ళ బాధలు తీరవు. అందుకని ఏం చెయ్యాలి? మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు అన్నారు, ఒరే పార్వతీదేవి ఆగ్రహించి శపించింది కాబట్టి మీలో ఎవ్వరి భార్యలు కూడా ఇప్పుడు సంతానాన్ని పొందడానికి అర్హులు కారు, ఎవరికీ సంతానం లభించదు. కానీ పార్వతీదేవి యొక్క శాపము ఒక్క గంగాదేవి యందు మాత్రం లేదు. ఇందుచేత హిమవంతుని యొక్క భార్య మేరువు యొక్క కుమార్తె అయినటువంటి మనోరమ, ఆ హిమవంతుడికి మనోరమకి 2 కుమార్తెలు కలిగారు. ఒకరు గంగ, ఒకరు ఉమ. గంగని 3 లోకముల యొక్క హితం కోసమని దేవతలు ప్రార్థన చేసి స్వర్గలోకానికి తీసుకెళ్లారు. పార్వతీదేవి పరమశివుణ్ణి ధ్యానం చేసి తపస్సు చేసి ఆయన యొక్క భార్య అయింది. అందుకని ఆవిడ యొక్క సోదరి కనుక గంగయందు కుమారుడు జన్మిస్తే పార్వతీదేవికి ఆగ్రహం రాదు. అగ్నిహోత్రుడి దగ్గర ఇంకా శివ తేజస్సు ఉంది, దాన్ని గంగలోకి ప్రవేశపెట్టండి అన్నారు. అనేటప్పటికీ దేవతలందరూ వెళ్లి గంగాదేవిని ప్రార్థన చేశారు. అగ్నిహోత్రుడిని వెళ్లి ఆ తేజస్సుని విడిచిపెట్టమన్నారు. గర్భం ధారయ వైదేహీ దేవతానాం ఇదం ప్రియం తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్. ఆ గంగాదేవిని ప్రార్థన చేశారు. దేవతల యొక్క హితం కోసమని, అమ్మా నువ్వు క్షేత్రముగా మారి పరమశివుని యొక్క తేజస్సుని భరించి గర్భమును ధరించవలసింది అని ఆ తల్లి అంగీకరించి ఆవిడ దివ్యమైనటువంటి స్వరూపాన్ని పొందింది. అప్పుడు అగ్నిహోత్రుడు తనలో ఉన్నటువంటి తేజస్సుని గంగలో ప్రవేశపెట్టాడు. ప్రవేశపెడితే ఆ శివుని యొక్క తేజస్సు గంగలోకి ప్రవేశించగానే గంగ సంక్షుభితమైపోయింది. అయిపోయి నా చైతన్యం కదిలిపోతోంది, నేను తట్టుకోలేకపోతున్నాను, ఇది పెరిగిపోయి ప్రవర్ధమానం అయిపోతోంది, కాబట్టి దీన్ని తీసుకెళ్లి ఎక్కడ విడిచిపెట్టేసేయమంటావని అడిగింది. అడిగితే అగ్నిహోత్రుడు అన్నాడు, ఇంతకు ముందు హిమాలయ పర్వత శ్రేణువుల వద్ద నేను కొంత ఆ శివ తేజస్సుని దగ్ధమైనటువంటి దాన్ని తెల్లటువంటి కొండగా అక్కడ విడిచిపెట్టాను, నువ్వు కూడా తీసుకెళ్లి అక్కడే విడిచిపెట్టు అన్నాడు. అనేసరికి సర్వం పర్వత సన్నద్ధం సవర్ణమభవద్వనం జాత రూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ. ఆ గంగాదేవి తీసుకెళ్లి అక్కడ విడిచిపెట్టేసింది. ఆ విడిచిపెట్టేసినటువంటి పర్వతం లోపల నుంచి అపారమైనటువంటి బంగారు కాంతితో ఒక కుమారుడు జన్మిస్తున్నాడు. అందులోనే శోణితములోంచి బంగారము వెండి పుట్టాయి. అందులోనే చారత కలిగినటువంటి దానిలోంచి ఇనుము రాగి పుట్టాయి. మలములోంచి సీసము తగరము పుట్టాయి. ఆ విధంగా లోహములన్నీ కూడా పరమశివుని యొక్క తేజస్సులోంచి ఉద్భవించాయి. ఉద్భవిస్తే ఆనాడు పుట్టినటువంటి కుమారుడు మిరిసిపోతున్నట్ట. ఎంత మిరిసిపోతున్నాడంటే సువర్ణం పురుష వ్యాఘ్ర సవర్ణమవద్వనం అని వాల్మీకి మహర్షి వర్ణించారు. తృణవృక్ష లతాగుల్మం సర్వం భవతి కాంచనం. అన్ని బంగారంలో మెరిసిపోతున్నాయి. ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది అంత తేజస్సు, అంత అందం ఎక్కడిది? ఈ అందం కాల్చినటువంటి బంగారపు రంగు ఎవరిది? దుర్గా సూక్తంలో చెప్తారు,
తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం దుర్గాం దేవీగం శరణమహం ప్రపత్యే సుతరసి తరసే నమః. ఆ అమ్మవారిగా అందం. అయితే ఇక్కడ మనకొక అనుమానం వస్తుంది. ఏమండి, పార్వతీదేవి సంబంధం లేకుండా పుట్టినటువంటి కుమారుడు కదా, మరి స్కందుడికి ఆయన పరమశివుని యొక్క తేజస్సు జారిపోయి భూమి మీద పడడము వల్ల పుట్టిన కుమారుడు కనుక ఆయన్ని స్కందుడు అన్నాడు. అగ్నిహోత్రము తేజస్సుని భరించి గంగయందు ప్రవేశపెట్టగా పుట్టిన కుమారుడు కనుక పావకి అన్నారు. రెల్లు పొదలలో పుట్టి పెరిగినటువంటి వాడు కనుక శరవణభవుడు అని పిలిచారు. ఆయనకి పాలివ్వడం కోసమని 6 నక్షత్రముల రూపంలో ఉండేటటువంటి కృత్తికలు వచ్చి ఒకేసారి పాలిచ్చారు కనుక కార్తికేయుడు అన్నారు. 6 ముఖములతో ఒక్కసారి పాలు తాగాడు కనుక షణ్ముఖుడు అన్నారు. కాదు కుమారుడు అన్న పేరు ఎవరిది? ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది, ఇంకొకరికి లేదా పేరు. ఎంతమంది దేవతలకి ఎంతమంది కుమారులైనా ఉండొచ్చు, మళ్ళీ ఆ కుమారులకు ఒక పేరు ఉంటుంది. ఎవరికి ఏ కొడుకైనా ఉండొచ్చు, ఆ కొడుకు పేరు ఉంటుంది. ఒక్క పరమశివుని యొక్క కుమారుడికి మాత్రమే కుమారుడు, అంతే. ఆయన కుమారస్వామి, అందుకని కుమారస్వామి అయ్యారు. ఆయన పేరు చివర స్వామి. ఇందాక చెప్పానే అమరకోశంలో స్వామి అంటే అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మాత్రమే వర్తిస్తుంది అమరకోశం ప్రకారంగా. ఎందుకని సమస్తము తన సొత్తుగా కలిగిన వాడు. షణ్మత స్థాపకులైన శంకర భగవత్పాదులు ఒక మాట చెప్పారు. శివుణ్ణి పరమాత్మగా అంగీకరించి చేసేటటువంటి పూజ శైవం, అంటే ఇతరులను ద్వేషించమని కాదు దాని అర్థం. అమ్మవారిని పరమాత్మగా అంగీకరించి చేసినటువంటి పూజ శాక్తం. గణపతిని పరబ్రహ్మముగా అంగీకరించి చేసినటువంటి పూజ గాణాపత్యం. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అంగీకరించి చేసినటువంటి పూజకి ఈ సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి ఆరాధన. అదే సూర్యుణ్ణి పరబ్రహ్మంగా అంగీకరించి చేసినటువంటిది సౌరం. శ్రీ మహావిష్ణువుని పరబ్రహ్మంగా అంగీకరించి చేసినటువంటి పూజ వైష్ణవం. 6 ఈ 6 పరబ్రహ్మములుగా అంగీకరించి పూజ చేస్తారు. కానీ మిగిలినవన్నీ కూడా ఆయన స్వరూపములే అని భావించాలి తప్ప మిగిలిన వాటిని భేదం చేసి మాట్లాడకూడదు. అందుకని శంకరులు షణ్మత స్థాపనాచార్యులయ్యారు. అందుకని శంకరుల మార్గంలో ఉన్నటువంటి వారు, శంకర పీఠములను అధిరోహించినటువంటి వారికి షణ్మతములను గూర్చినటువంటి దేని గురించి మాట్లాడడానికైనా వారికి అధికారం ఉంది. వారు శైవం గురించి మాట్లాడచ్చు, శాక్తేయం గురించి మాట్లాడచ్చు, వైష్ణవం గురించి మాట్లాడచ్చు, లేకపోతే సౌరం గురించి మాట్లాడచ్చు, గాణాపత్యం గురించి మాట్లాడచ్చు, దేని గురించి అయినా మాట్లాడచ్చు పీఠాధిపతులు. తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమంలో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము. మళ్లీ వేదమును తిరస్కరించేటటువంటి వాదనలు భరతఖండములో ప్రవేశించకుండా శంకరులు 4 పీఠములు కాపలా పెట్టారు. దేశమునకు 4 చెరగుల. ఆ పీఠాధిపతులకి 4కి ఇప్పటికీ ఈ 6 మీద మాట్లాడడానికి అర్హత ఉంది. వారు మాత్రమే ధర్మాధికారులు. అందుకని పెద్ద పెద్ద దేవస్థానాలు కూడా మార్పులు చెయ్యవలసి వస్తే ఈ పీఠాలని సంప్రదిస్తుంటాయి. కారణం అది. అందుచేత అదిగో ఆనాడు అలా ఏర్పడినటువంటి పిల్లవాడికి పాలివ్వవలసి వచ్చింది. పాలివ్వవలసి వస్తే తాక్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం దదుహు పుత్రో యమస్మాకం అని సర్వాసా విధి నిశ్చిత. ఆ 6 కృత్తికలు వచ్చి ఆయనకి పాలిచ్చారు. పాలిస్తూ వాళ్ళొక వరం కోరుకున్నారు. మేము పాలిచ్చి పెంచుతున్నాం కనుక ఈ పిల్లవాడికి మా పేరు మీద కార్తికేయుడు అని పిలవాలన్నారు. అంటే దేవతలందరూ అన్నారు, తతశ్చ దేవతా సర్వాః కార్తికేయమితి బ్రువన్ పుత్రస్త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయః. ఈ పిల్లవాడిని కార్తికేయుడని పిలుస్తాం. ఈ పిల్లవాడు అపారమైన తేజోవంతుడవుతాడు, ఏ విధమైనటువంటి అనుమానము ఇందులో లేదని వరమిచ్చారు. అందుచేత ఆయనకి కార్తికేయుడు అని పేరొచ్చింది. పుడుతూనే మహానుభావుడికి ఇన్ని పేర్లు ఆయన గుణముల చేత ఆయనకి సంక్రమించాయి. ఆ తర్వాత ఒక్క రోజులో పెద్దవాడైపోయాడు, దేవసేనాధిపత్యం పొందాడు. ఇక్కడ మనకొక ఆశ్చర్యకరమైన విషయం. స్కందోత్పత్తిని గురించి ఛాందోగ్యోపనిషత్తులోను బ్రహ్మసూత్ర భాష్యాన్ని వ్రాస్తూ శంకర భగవత్పాదులు 3వ అధ్యాయంలో ఉండేటటువంటి 3వ శ్లోక 3వ పాదంలో 32వ సూత్రానికి వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట చెప్పారట. సనత్కుమారుడు
శంకరుడికి వరదానం చేసి తానే సుబ్రహ్మణ్యుడిగా జన్మించాడు అని. చంద్రశేఖర పరమాచార్యుల వారు దాన్ని చదివారు. ఏమిటి కథ నేను ఎక్కడా చదవలేదే, అష్టాదశ పురాణములలో లేదు, సనత్కుమారుడు సుబ్రహ్మణ్యుడిగా జన్మించడం ఏమిటి అని అనుమానం వచ్చింది. ఎందరో మహాపండితుల్ని పిలిచి అడిగారట. ఎవరు కూడా ఏమో మరి మేము ఎక్కడా చదవలేదండి అని చెప్పారట. ఆ రోజులలో శ్రీవత్స సోమదేవ శర్మ గారని ఒక మహానుభావుడు అష్టాదశ పురాణములను కూడా అరవ భాషలో రచించారు. వారిని పిలిచి అడిగారు, నాకు తెలియదు కానీ ఎక్కడైనా చదివితే నేను చెప్తానండి అని చెప్పారట. వారు ఒకనాడు చంద్రశేఖర పరమాచార్యుల వారి దగ్గరికి వెళ్లి భిక్షావందనం చేస్తూ వారు అన్నారట, ఈ మధ్యనే త్రిపురా రహస్యంలో 37వ అధ్యాయంలో మాహాత్యకాండలో ఈ సనత్కుమారుడు సుబ్రహ్మణ్యుడిగా జన్మించినటువంటి రహస్యాన్ని నేను చదివాను అని చెప్పారట. ఏమిటా రహస్యం అంటే, బ్రహ్మమానస పుత్రుడైనటువంటి సనత్కుమారుడే ఆయన గొప్ప జ్ఞాని. ఆయనకి ఆంతరము బాహ్యము అని రెండు లేవు, అంతటా బ్రహ్మమును చూస్తూ మహాజ్ఞానిగా ఉండిపోయారు. అటువంటి మహాపురుషుడికి ఒక రోజు రాత్రి ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆయనకి అవస్థ ఏమిటసలు? అటువంటి వాడికి కలలో తాను దేవసేనకంతటికి కూడా నాయకుడైనట్టు, రాక్షసుల్ని సంహరించినట్టు కల వచ్చింది. ఆయన ఆశ్చర్యపోయేది, ఏమిటి సేనాధ్యక్ష తీసుకోవడం ఏమిటి, రాక్షసుల్ని నేను సంహరించడం ఏమిటి, ఈ కళ ఏమిటని వెళ్లి తన తండ్రి గారైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారిని అడిగారు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, నాయనా నువ్వు కిందటి జన్మలో వేద పాఠాన్ని చదువుకునేటప్పుడు ఈ వేద ప్రమాణాన్ని ధిక్కరించేటటువంటి వారి పట్ల వేదములు కటాక్షించినటువంటి పరమాత్మని ఆశ్రయించినటువంటి దేవతలకు విరోధులైనటువంటి రాక్షసుల్ని సంహరించాలని నిరంతరం అనుకుంటుండేవాడివి. అదిగో ఆ జన్మలో సంస్కారం ఈ జన్మలో కలగా వచ్చింది. అందుకుని నువ్వు ఏదో ఒకనాడు దేవసేనకి ఆధ్యక్షం వహించి రాక్షస సంహారం చేస్తామన్నారు. ఈ జన్మలో కాదు కానీ ఏ జన్మలోనైనా చేస్తామన్నారు. ఆశ్చర్యపోయారు. సనత్కుమారుడు వచ్చారు, మళ్ళీ ధ్యాన నిష్టలో కూర్చున్నారు. పార్వతీ పరమేశ్వరుడు బయలుదేరి వచ్చారు. ఎందుకని? త్రికరణ శుద్ధితో కూడినటువంటి మహాపురుషుడి నోటి వెంట వచ్చినటువంటి మాట సత్యం అవుతుంది. సత్యం వాళ్ళు పలకడం కాదు, వాళ్ళ నోటి వెంట వచ్చినది సత్యం అయిపోతుంది. అలా చేస్తాడు పరమాత్మ. సౌందర్యలహరిలో శంకరులు అంటారు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన అని. వాళ్ళు చేతులు ఇలా ఊపితే ముద్రలు అయిపోతాయి, వాళ్ళు నోటి వెంట మాట్లాడితే స్తోత్రం అయిపోతుంది, వాళ్ళు తిరిగి నడిస్తే ప్రదక్షిణం అయిపోతుంది, వారు పడుకుంటే సమాధి అయిపోతుంది, వారు మాట్లాడింది సత్యం అయిపోతుంది. అందుకని సనత్కుమారుడు పలికినటువంటి మాట సత్యం చెయ్యాలనుకున్నారు పరమశివుడు. అనుకుని పార్వతీ సహితుడై వచ్చారు. వచ్చి సనత్కుమారుని ముందు నించున్నారు. ఎంతసేపు నించున్నా కూడా లేచి ప్రార్థన చెయ్యలేదు. చేయకపోతే ఆశ్చర్యపోయారు పరమశివుడు. నిన్ను శపిస్తానన్నారు. అంటే సనత్కుమారుడు అన్నారు, నాకు ఒకటి బ్రహ్మముగా ఒకటి బ్రహ్మము కానిదిగా కనపడితే కదా, అంతటా బ్రహ్మమే చూస్తున్నాను నేను, నువ్వు శాపం దేనికి ఇస్తావు? అందుకని నాకు బెంగ లేదన్నారు. అంటే పరమశివుడు ముచ్చట పడిపోయారు ఆయన జ్ఞానానికి. నీకు వరం ఇస్తానన్నారు. ఇందాక శాపం ఇస్తానన్నావు, ఇప్పుడు వరం ఇస్తానంటున్నావు. వరం ఎవరికి ఇస్తావు? ఏమిటో అనుభవించాలి వరం చేత? నేను ఆనంద స్వరూపుడనైనటువంటి చిదానంద రూప శివోహం, నేను చిదానంద రూపుణ్ణి, నాకు ఇంకా మళ్ళీ వరం దేనికి? నాకు వరం అక్కర్లేదన్నారు. అని సనత్కుమారుడు అన్నారు, నీకు కావాలంటే నేను ఇస్తాను వరం, స్వీకరిస్తావా అన్నారు. అంటే ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నానన్నారు పరమశివుడు. అని నీ మాట నిజం చేయడానికి వచ్చాను. అందుకని ఇప్పుడు తారకాసుర సంహారానికి కుమారుడు జన్మించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అందుకని నువ్వు నాకు కుమారుడిగా జన్మిస్తావా అన్నారు. అంటే సనత్కుమారుడు అన్నారు, నేను మీకు కుమారుడిగా జన్మిస్తానని వరం ఇచ్చారు. అన్న తర్వాత పార్వతీదేవి చాలా సంతోషించింది. సనత్కుమారుడు అన్నారు, నేను వరం పరమశివుడికి ఇచ్చాను కానీ నీకివ్వలేదు, అందుకని నేను శివునికే కుమారుడిగా జన్మిస్తానన్నారు. అంటే ఆవిడంది ఇంత విచిత్రం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? భార్యాభర్తలలో ఒకరికి సంతానం కలుగుతుందని వరం దొరికితే ఆ భార్యాభర్తలకే లభిస్తుంది, అంతేగాని ఈయనకే పుట్ట ఆయన ఆవిడ పుట్టకపోవడం అలా ఉంటుందా? అందుకని అలా ఎలా కలుగుతుంది? నువ్వు నాకే కుమారుడిగా జన్మించాలని. ఆయన అన్నారు, అమ్మా నేను అలా అడగడం వెనకాతల ఒక రహస్యం ఉంది. ఎంత నువ్వు జగన్మాతవైనా, ఎంత ఆబ్రహ్మ కీట జననివైనా, నేను నీకు కుమారుడిగా జన్మిస్తానంటే గర్భవాసం చెయ్యాలి, యోనిలోంచి అధోముఖుణ్ణి జన్మించాలి. నాకు అది ఇష్టం లేదమ్మా.
అందుకని నేను శివుని యొక్క తేజస్సులోంచి జన్మిస్తానన్నాడు. అంటే ఆవిడంది, సరే మనం ఒక ఒడంబడిక చేసుకుందాం. భస్మాసురుడనబడేటటువంటి రాక్షసుడు ఒకనాడు తన తపస్సు యొక్క ఫలము సిద్ధించి ఆ వరం నిజంగా జరుగుతుందో జరగదో చూడాలని ధూర్తుడై నా భర్త వెంట పరిగెడితే ఆనాడు నా భర్త అదృశ్యుడయ్యాడు. అదృశ్యుడైతే ఆయనకి కనపడలేదు. కనపడకపోతే నేను మాత్రం మహాపతివ్రతా స్వరూపం కనుక అమ్మవారు తక్షణం నీరైపోయి అక్కడ ఒక చిన్న సరోవరం కింద ఏర్పడిపోయిందిట. దాన్ని శరవణం అని పిలుస్తారు. సరే, ఆ తర్వాత పరమశివుడు వచ్చారు. మళ్ళీ అందులోంచి అమ్మవారు కూడా స్వస్వరూపాన్ని పొందింది. కానీ ఆ తటాకాన్ని అమ్మవారు భద్రపరిచిందిట. అందుకని నువ్వు పరమశివుని యొక్క తేజస్సులోంచి జన్మించి ఆ శరవణమునందు దూకాలి. దూకి ఆ నీటిలోంచి మళ్ళీ స్వరూపాన్ని పొందాలి. అలా పొందితే నువ్వు నా శరీరము నుంచే ఉద్భవించిన వాడివి అవుతావు, నా తేజస్సుని పొందుతావు. అందుకని నాకు కుమారుడు అవుతావు. అందుకని నాకు ఆ వరం ఇమ్మంది అమ్మవారు. సరే, ఇచ్చానన్నారట సనత్కుమారుడు. అందుకని పరమశివుని యొక్క 3వ కంటి తేజస్సులోంచి బయటికి వచ్చారు. వచ్చి ఆ అగ్ని తేజస్సులోంచి వచ్చినటువంటి తేజస్సు ఆ శరవణంలో పడింది. మొదట గంగలో పడి గంగ తెచ్చి శరవణంలో వదిలింది. ఆ శరవణంలోంచి లేచి కొండ మీదకెక్కి కూర్చున్నాడు. అందుకని సుబ్రహ్మణ్యుడి యొక్క క్షేత్రములన్నీ సాధారణంగా కొండల మీద ఉంటాయి. చంద్రశేఖర పరమాచార్యుల వారు చెప్పిన మాట. అందుచేత ఆయన పుడుతూనే పంచభూతముల మీద ఉండేటటువంటి అధికారాన్ని సూచించారు. ఆయన సుబ్రహ్మణ్యుడు, ఆయన సాక్షాత్ బ్రహ్మణ్యుడు. ఆయనకి మాత్రమే కొన్ని నామములున్నాయి. ఆయన రోగములను నశింపచేయగలిగిన శక్తి కలివారు. ఆయన వంశవృద్ధి కారకులు, వంశకరులు. ఆయన వంశాన్ని నిలబెడతాడు, వంశవృద్ధి చేస్తాడు, పిల్లల్ని రక్షిస్తాడు. మహానుభావుడు అపారమైన జ్ఞానం ఇస్తాడు. అందుకే అగ్నిలోంచి పుట్టాడు, గంగ నీటిలోకి పడ్డాడు, ఆ శరవణంలోంచి పైకొచ్చాడు. ఆయన ఆ వాయు సహాయంతో అగ్ని తీసుకొచ్చింది, ఆ పృథివి మీద నిలబడ్డాడు, పృథివి ఆవాసముగా కలిగినటువంటి కొండల మీద. అందుకని పంచభూతములకు కూడా అధిపతి అయి నిలబడ్డారు సుబ్రహ్మణ్యుడు. అమరకోశంలో సుబ్రహ్మణ్యుడి గురించి చెప్తూ నామముల గురించి చెప్తూ ఒక మాట చెప్తారు. ఆయన మహానుభావుడు కేవలం సుబ్రహ్మణ్యుడే కాదుట, ఆయన అగ్నిభూ